మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా అండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మనం అందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాండి. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలమును త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనకేమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, మీరు నది దాటి స్వాధీనపరచుకోవటానికి వెళ్ళినటువంటి దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలమును త్రాగిద్దంట. ఆకాశము నుంచి వచ్చేటటువంటి వర్ష జలము త్రాగిద్దంట. ఇప్పుడు మనకు వర్షం పడ్డప్పుడు ఈ భూమి అంతా కూడా ఆ వర్షపు నీటిని త్రాగేస్తుంది, తాగుతుందిగా. మనం వాటర్ ఎట్లా తాగుతూ ఉన్నామో ఈ భూమి కూడా అలాగనే వర్షపు నీటిని మొత్తాన్ని కూడా ఎంతసేటు పడ్డా కానీ వర్షం ఆ యొక్క నీటిని మొత్తాన్ని కూడా పీల్చేస్తుంది. మనం మోటార్ నీళ్లు పట్టినా కానీ ఆ వాటర్ని మొత్తాన్ని పీల్చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుని స్తోత్రం. ఈ దేశం మీద అంట దేవుడు ఆయన యొక్క లక్ష్యమును అంటే ఆయన యొక్క కనుదృష్టిని ఈ దేశం పైన ఉంచాడంట. ఎందుకంటే ఈ దేశం మొత్తానికి కూడా ఆయన కాపుదలుగా ఉండి ఆయన రెక్కల కింద కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఈ దేశం పైన ఆయన యొక్క కనుదృష్టి ఉంచి ఏం చేస్తానంటున్నాడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు ఎల్లప్పుడు నీ మీద ఉండును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క కన్నులు అంట ఇప్పుడు సంవత్సరాది మొదలుకొని అంటే సంవత్సరము మొదటి రోజున జనవరి 1న రాత్రి 12 గంటలకి జనవరి 1లోనికి ప్రవేశించారు. అదే ఈరోజు డేట్ ఎంత అండి? జనవరి 1. ఇప్పుడు 2024లోనే ఉన్నాం, 2025లోకి వచ్చాం, 2025లోకి వచ్చాం. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు నీ పైన ఉండునుగాక అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం మొత్తము కూడా దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క కను దృష్టి మన పైన ఉండునుగాక. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటే ఆయన యొక్క కను దృష్టి మన పైన ఉంచి ఆయన యొక్క రెక్కల కింద మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం. కీర్తన 51వ అధ్యాయం 10వ వచనం.
దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేవుని స్తోత్రం. ఇక్కడే మాట వచ్చిందండి, నూతనముగా నా యొక్క అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించుము అని చెప్పేసి ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో ఎవరు చెప్తూ ఉన్నారు? ఈ అధ్యాయంలో రచించింది ఎవరండి? నాతాను అనేటటువంటి ప్రవక్త. నాథను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయం అంట శుద్ధమైనటువంటి హృదయముగా ఉంటే దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన యొక్క కనుదృష్టి మన పైన ఉంచుతానన్నాడు. అలాగనే మరి ఆయన మనలను నూతనముగా పుట్టించాలి, నూతనముగా మన యొక్క మనసుని, మన యొక్క హృదయమును కలగ చేయాలి అనంటే మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సుని, మన యొక్క జీవితం మొత్తాన్ని కూడా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకోవటం అంటే మనం ఏదో చర్చిలో పోయి కానుకలు సమర్పించుకున్నట్టు కాదు, దశన భాగాలు సమర్పించుకున్నట్టు కాదు. ఏంటది? ఎలా సమర్పించుకోవాలి? మన హృదయం తీయాలంటే తీస్తామా బయటికి? మళ్ళా నుంచి హృదయాన్ని తీయగలుగుతామా? తీద్దాంలే, కత్తి తీసుకొని కోసి హృదయం ఏడుందో ఎతికి తీద్దాం బయటికి. తీద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క హృదయాన్ని బయటికి తీయలేం, మన యొక్క మనసుని కూడా బయటికి తీయలేం. అవన్నీ కూడా దేవుడు మనలో ఇమిడ్చి ఉంచాడు. ఆ యొక్క హృదయం, ఆ యొక్క మనసు అనేది ఎలా ఉండాలంట? నూతనముగా సృష్టింపబడాలి అని అంటూ అన్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత యోవేలు 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, ఎండి బీళ్లలో పచ్చక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును అంటూ ఉన్నాడు. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి మీకు తొలకరి వర్షమును అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వాళ్ళే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కోట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగుల పైన పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది
మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ ఈ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసల పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా విత్తును. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇది పంట పొలాలు వేసేటటువంటి వాళ్ళ గురించి ఇక్కడ దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారాగా చెప్తూ ఉన్నాడు. మీ యొక్క పంటలు, మీ యొక్క ధాన్యమును ఇవన్నీ కూడా గొంగళ పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు ఇవన్నీ కూడా తినివేస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలోనే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితము మనము దేవుని దృష్టిలో ఒక పంటలాగా ఉన్నాం. పంట వలె ఉన్నాం. పంట ఎలా అంటే యేసుప్రభు గారు చెప్తూ ఉంటారు, ఆయన ఒక తోటను వేసాడంట. యేసుప్రభు వారు ఒక పొలాన్ని వేశాడంట. ఆ పొలములో బాగా పైరు బాగానే ఉందంట. కానీ ఆ పైరు కోత సమయానికి వచ్చింది, అంటే కోసే సమయానికి వచ్చింది. కానీ జనులు ఉండారా? లేరు. మనుషులు లేరంట. మనుషులు లేరంటే ఆయన యొక్క సేవకులు లేరంట. తక్కువగా ఉన్నారంట. పనివారు తక్కువగా ఉన్నారు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, తన యొక్క సేవకునిగా, తన యొక్క దాసునిగా నన్ను నిలబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఇది నాకొద్దు, ఈ పోస్ట్ నాకొద్దయ్యా, నువ్వు నన్ను సేవకుడిగానే పెట్టుకున్నావు, కానీ నేను చేయను, నీ పని నేనేందుకు చేస్తా, నా పని నేను చేసుకుంటా అని అంటే ఇప్పుడు మీకు స్వార్థ చెప్పడానికి కానీ, నేను వాక్యమును బైబిల్లో ఉన్నటువంటి మర్మములను తెలుసుకోవటానికి కానీ, దేవుని గురించి నేను నేర్చుకోవటానికి కానీ నాకు అవకాశం ఉండిద్దా? నా పనులు నేను చేసుకుంటాలయ్యా, నీ పని నేనెందుకు చేయాలి అని అంటే ఈ అవకాశం ఉండిద్దా? ఉండదు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము దేవుని పనివారముగా ఉండాలి. దేవునికి పనికి వచ్చేటటువంటి పనివారముగా ఉండాలి. ఉంటేనే ఆయన యొక్క రాజ్యంలో చేర్చబడగలుగుతాం. ఈ లోకానికి పనికి వచ్చేటటువంటి పనివారముగా ఉంటే అదిగో చీడ పురుగులు, గొంగళ పురుగులు, పసర పురుగులు ఇవన్నీ కూడా పంటను తినేస్తాయి. ఆ తినేసినటువంటి పంట మరలా ఎప్పుడు ఇస్తానన్నాడు? నెక్స్ట్ సంవత్సరంలో వేస్తాడంట. ఇప్పుడు గతించిపోయినటువంటి సంవత్సరంలో అన్ని వైనంగా ఏం పండల. పత్తి ముందే అయిపోయింది, వరి కూడా ముందే అయిపోయింది, మిరపకాయలు కూడా అయిపోతాయి. ఇంకేంది? మిరపకాయలు కూడా సగం మాట అయిపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకని వాటి కాలముల చొప్పున అవి పంటనివ్వలేదు? కారణం ఏంది? ఆ కాలము కంటే ఇంకా ముందుగానే వచ్చింది. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఏం కార్యం జరిగింది? కాలము దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంది. ఎలా అంటారే, మన యొక్క
నడతను బట్టి, మన యొక్క మనస్తత్వాన్ని బట్టి, మన యొక్క హృదయాలోచనను బట్టి దేవుడు కూడా ఏం చేశాడంటే ఈ యొక్క కాలాన్ని కొంచెం ముందుకు జరగమని చెప్పాడు. కొంచెం ముందుకు జరగండి. ముందుకు జరిగి ఎప్పుడప్పుడైతే ఏ కాలం ప్రకారంగా రావాలో అంతకంటే ఇంకా ముందే మీరు రానని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిస్తేనే అన్నీ కూడా ఏది జరగాలన్నా కానీ, వాన పడాలన్నా, వాన పడుకోకుండా ఉండాలన్నా, ఎండ ఎరగాయాలన్నా, ఎండ రాకోకుండా మబ్బు పట్టాలన్నా, లేకపోతే చలిగా మంచు కురవాలన్నా, మంచు కురవకోకుండా ఉండాలన్నా, లేకపోతే భూకంపాలు రావాలన్నా, భూకంపాలు రాకోకుండా అడ్డంగా ఉండాలన్నా, ఈ భూమి నెర్రలు కొట్టాలన్నా నెర్రలు కొట్టుకోకుండా నార్మల్గా ఇప్పుడు అట్టుందో అట్లా ఉండాలన్నా కానీ ఎవరి మాట ప్రకారంగా ఉండిద్ది? దేవుని యొక్క మాట ప్రకారముగానే. దేవుని యొక్క సెలవు లేనిది, దేవుని యొక్క చిత్తము లేనిది ఈ భూమి ఆకాశము ఈ కాలములు ఏవి కూడా దేవుని మాటను చెవదాటి ఏవి కూడా చేయవు. దేవుని స్తోత్రం. మన మాత్రానికి దేవుని మాటనే వినం. దేవుని మాట నేను 2024 సంవత్సరంలో దేవుని మాట విన్నావా? దేవుని మాట 2024 సంవత్సరంలో చక్కగా విన్నామండి. చక్కగా దేవుని మార్గంలో నడుచుకున్నాము. మరి దేవుని చిత్త ప్రకారముగా నడుచుకున్నాము అని చెప్పేసి అన్నోళ్ళు చెయ్యి అత్తన్నావు. సరే, ఉత్తి చేతులు ఎత్తే చేతి మీద పెట్టి కొడతాడు దేవుడే. అంతే, నేను కొట్టను, దేవుడే కొడతాడు. మీ యొక్క హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా 2024 సంవత్సరంలో దేవుడు మీ యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడా లేదా? మీరు దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నారా? దేవుని మాటను మా ప్రకారంగా నడుచుకోకుండా మీ ఇష్టానుసారంగా నడుచుకున్నారు. పాస్టర్ గారు దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలి, మా ఇష్టానుసారంగా నడుచుకున్నాం అన్నోళ్ళు చేస్తున్నావు. సార్, మా ఇష్టం వచ్చినట్టుగా మేము నడుచుకున్నాం పాస్టర్ గారు అన్నారు. ఓరు నాయన, తాలుగింజలు చాలా ఉన్నాయి. అయ్యో స్తోత్రం, దేవుని స్తోత్రం. ఓ అబ్బు, తాలుగింజలు మామూలు లేవుగా. తాలుగింజలు పనికి రానటువంటి గింజలు తాలు గింజలు అంటారు. దేవుని స్తోత్రం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. తాలుగింజల వాటికి మామూలు లేవు. అంటే ఈ సంవత్సరంలో దేవుని మాట ప్రకారంగా నడుచుకోలేదు అన్నోళ్ళు దేవుని స్తోత్రం. దేవుని మాట ప్రకారంగా నడుచుకోలేదు అన్నోళ్ళు దేవుని స్తోత్రం. దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నాం అన్నోళ్ళు హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. నిర్గమాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. దేవుని స్తోత్రం. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి
ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఏది సంవత్సరములో మొదటి నెల, సంవత్సరములో మొదటి నెల, మనకు మొదటి నెల ఏదండి? ఏంది ఒకళ్ళే చదువుతున్నారా? ఫిబ్రవరి కదా, మార్చి కదా, లేకపోతే డిసెంబర్ కదా, జనవరి. మనకి సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ యొక్క జనవరి ఫస్ట్ నెలలో మొదటి రోజున అందరూ కూడా ఏం చేశారంట? అందరూ ఏం చేశారంట? ఒక్కొక్కళ్ళు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లను గాని, ఒక మేక పిల్లను గాని, ఇంకా ప్రతి ఇంటికి గొర్రె పిల్లనైనాను మేక పిల్లనైనాను తీసుకొని రావాలంట. యాడికి? దేవుని మందిరానికి. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అన్నమాట. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఆ యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఇశ్రాయేలీయులు చేసి ఉన్నారు. దేవుని స్తోత్రం. తర్వాత కీర్తన 65వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం అందరికి కూడా తెలుసు. అరవై 65వ అధ్యాయం 11వ వచనం చదువు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట చెప్పాడండి దేవుడు. సంవత్సరములో నీ దయా కిరీటమును మాకు ధరింపచేసి ఉన్నావు అన్న. దేవుని యొక్క దయా కిరీటాన్ని దేవుడు మనకు ధరింపచేస్తూ ఉన్నాడు. ధరింపచేస్తాను అంటున్నాడు ఆయన యొక్క దయా కిరీటాన్ని. సంవత్సరం అంతా కూడా దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటే ఆయన యొక్క దయా కిరీటాన్ని మనకి అనుగ్రహిస్తాను అంటున్నాడు, ధరింపజేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ఏం చేశాడు? నూతనమైన సంవత్సరంలోనికి నడిపించాడా లేకపోతే వెనక్కి తీసుకొని పోయాడా? నూతనమైన సంవత్సరంలోకి మనల్ని నడిపించాడు. దేవుని స్తోత్రం. మరి నడిపించినటువంటి విధానాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుడు ఆయన దయా కిరీటాన్ని ఎత్తానన్నాడు. మరి అది పొందుకోవాలా వద్దంటారా? వద్దన్నోళ్ళు ఎంతమంది? దేవుని యొక్క దయా కిరీటం వద్దన్నోళ్ళు ఎంతమంది? ఆయన మాట ప్రకారంగా చేయమంటున్నారుగా. ఇంక మళ్ళీ ఆయన దయా కిరీటం దేనికి మీకు? ఆయన మాట ప్రకారంగా నడవరు, ఆయన చిత్త ప్రకారంగా చేయరు. కానీ ఆయన ఇచ్చే దయా కిరీటం వాటికి మనకు కావాలి. వైనంగా అసలు దేవుడు ఇచ్చేది, ఎందుకంటే దేవుడు ఉచితంగా ఎత్తనాడు కదా, డబ్బులు పెట్టుకోవట్లేదుగా. ఆయన ఏదైనా ప్రేమనైనా దయనైనా కరుణైనా కనికరమైనా ఏదైనా మనకి కావాల్సినటువంటి ఓపికనైనా హుషారునైనా ఏదైనా కానీ దేవుడు మనకి ఫ్రీగానే ఇస్తున్నాడుగా. అయ్యా డబ్బులు ఇచ్చి తీసుకోవాలంటే అయ్యో వద్దయ్యా, నేను నీకేం చేస్తున్నా అని నువ్వు నాకు ఇయటానికి, నేను నీకేం చేస్తున్నాను దేవుడా నువ్వు నాకు ఇయటానికి దయా కిరీటం అని అంటూ అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి
దేవుడు ఆయన యొక్క దయా కిరీటాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి దానికి విధముగా, దానికి ప్రతిఫలముగా మనం ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారముగా మనం నడుచుకోవాలి. ఈ క్రొత్త సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ఎలాగైతే నడిపించాడో అలాగనే మన యొక్క జీవితము కూడా నూతనమైనటువంటి జీవితముగా మార్చబడాలి. దేవుని స్తోత్రం. నూతనమైన జీవితమును, నూతనమైనటువంటి మనసును, నూతనమైన హృదయాన్ని నాకు పుట్టించాయా అని చెప్పేసి మరి ఎవరు చెప్పారు? నాతన్ అనేటటువంటి ప్రవక్త చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకని? దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపను బట్టి ఆయన రక్షింపబడి ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుని యొక్క రెక్కల కింద ఆయన కాపాడబడి ఉన్నాడు కాబట్టి, అందుకని దేవునికి ఈ ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఇంకోటి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని స్తోత్రం. అందుకే కానీ న్యూ ఇయర్ ఫస్ట్, జనవరి 1 బాగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. జనవరి 1 రోజు మాత్రమే మనం ఎంతసేపు సంబరాలు చేసుకుంటాము, ఎంత ఆనందముతో ఉంటాము. ఎందుకు అంత ఆనందము, అంత సంబరాలు, అంత సంతోషము దేనికి అని అంటే, దేవుడు మనల్ని నూతన సంవత్సరంలోనికి నడిపించాడు, నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు అని చెప్పేసి దాన్ని బట్టి మనము ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడే మనలను ఆయన చిత్త ప్రకారంగా నడిపించి మరి ఈ క్రొత్త సంవత్సరంలోనికి నడిపించాడని మనం అందరం కూడా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన తప్ప వేరే ఒకళ్ళు లేరు. ఆయన తప్ప వేరే ఒక దేవుడు లేడు. ఉన్నాడా అని నేను దేవుడిని అంటే నమ్ముతారా? నమ్మరు. కారణం ఎందుకు? నేను మనిషిని. మరి గాంధీ తాత దేవుడిని అంటే నమ్ముతారా? ఎందుకని? ఆయన ప్రార్థన చేశాడుగా, ఆయన కూడా ప్రార్థన చేశాడుగా, ఆయన కూడా క్రిస్టియన్నే కదా. మరి ఎలా మరి? కానీ కంటికి కనపడుతూ ఉన్నారు. ఎలా? బొమ్మ రూపంలో
ఒక ఆకారం రూపంలో కనపడుతున్నాడు. మన దేవుడు కనపడతాడా? ఎందుకు అనరాడు? మన దేవుడు కనపడతాడా? ఎందుకని కనపడమంటే దేవుడు కనపడ్డాట. అయ్యా నువ్వు కనపడు అని అంటే కనపడతాడా? మనం చూడగలుగుతామా? అసలుకి ఈ లైట్ కళ్ళి ఒక 2 నిమిషాలు తేరి చూడాలంటేనే కళ్ళు పోయినట్టు ఉంటాయి. ఆ లైట్ కళ్ళు కానీ, ఫోన్ లైట్ కళ్ళు కానీ, ట్యూబ్ లైట్ కళ్ళు కానీ, లైట్లో ఏ లైట్ కళ్ళు చూసినా కానీ 2 నిమిషాల కంటే 1 నిమిషం కంటే ఎక్కువసేపు చూడలేదు. ఇక మళ్ళీ తర్వాత పక్క చూస్తే కళ్ళు మసకలుగా కనపడతాయి. తర్వాత పక్క చూడాలంటే మసకలుగా కనపడతాయి, సరిగ్గా కనపడు. అలాగనే దేవుని యొక్క వెలుగులో మనము వెలిగింపబడితే చూస్తేనేమో వెలుగు కళ్ళే చూడాలి, లేదంటే అటు చూసి ఇటు చూసావు అనుకోండి, వెలుగు కళ్ళు చూసి చీకటి కళ్ళు చూడాలనుకుంటే కళ్ళు కానరావు. మళ్ళీ వెలుగు కళ్ళు చూడాలంటే వాటికి కొంచెం లైట్గా మసకలుగా కనపడతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉంటే వెలుగు కళ్ళే ఉండు, లేదంటే చీకటి కళ్ళు అని చెప్పేసి దేవుడే చెప్పాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఇర్మియా 31వ అధ్యాయం, 1వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనం. రాబోవు కాలమందు నీకు మేలు కలుగునను, రాబోవు కాలమందు మీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. రాబోవు కాలమునందు నీకు మేలు కలిగిద్దానని చెప్పేసి నమ్మకం ఉండాలంట. నమ్మకం ఉన్నది అని అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకి మేలు కలిగిద్ది, మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి అని చెప్పేసి నమ్మకం ఉంచాలంట. అంతేగాని ఏముంది, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని చెప్పేసి మనం ఈ రోజులను, నెలలను, సంవత్సరములను లైట్ తీసుకున్నాం అనుకోండి. కూర్చో, మరి మన యొక్క జీవితంలో రోజులు, నెలలు, సంవత్సరములు ఇవన్నీ కూడా మనం లైట్ తీసుకున్నాం అనుకోండి. లైట్ తీసుకొని సింపుల్గా తీసుకుంటే ఏముందిలే, రోజు గడిచిపోతుంది, మళ్ళీ కొత్త రోజు వస్తుంది, వారం సింపుల్గానే గడిచిపోయిందిగా అని చెప్పేసి నేను చాలాసార్లు అన్నాను. కానీ మన యొక్క జీవితము తగ్గిపోతుంది, మన యొక్క ఆయుష్ తగ్గిపోతుంది అని తెలియదు. సంవత్సరం పెరిగే కొంది మన యొక్క ఆయుష్
తగ్గిపోతూ ఉన్నది. కాబట్టి ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, మరి మన యొక్క ఆయుష్ తగ్గే లోపులోనే, తగ్గటం కంప్లీట్ అయిపోయే లోపులోనే మనము దేవుని చిత్త ప్రకారముగా నడుచుకోవాలి. దేవుడిచ్చేటటువంటి దయా కిరీటమును, దేవుడిచ్చేటటువంటి కృపను, దేవుడిచ్చేటటువంటి కరుణను, ఇంకేం కిరీటాలు ఎత్తాను అన్నాడు? ఉల్లాస వస్త్రాన్ని ఎత్తాను అన్నాడు. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాన్ని ఎత్తానన్నాడు. సర్వాంగ కవచాన్ని ధరింపజేస్తానన్నాడు. ఆయన యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని కూడా మన యొక్క చేతికి ఇస్తానన్నాడు. ఏడుంది వాక్యం అనే ఖడ్గమును నేను మీకు ఇస్తానని? బైబిల్లో. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు రోజు? డైలీ సర్వీసు ఒక అధ్యాయం కానీ లేకపోతే కొంచెమైనా ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది చదువుతున్నారు బైబిల్? చదవట్లేదా? బైబిల్ డైలీ సర్వీస్ ఎంతమంది చదువుతున్నారు? ఒక్కళ్ళు. ఎంతమంది? 2. ఇంకా అందుకేనమాట వాక్యం అప్పచెప్పమంటే అప్పచెప్పట్లేదు. ఏడకొచ్చి దబదబా యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు, ఆయన త్రోవలు యందు ఆమేన్. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆమేన్. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే చేయము, ఆమేన్. ఒక్కొక్కళ్ళేమో నీ ఆవరణంలో 1000 దినములు గడుపుట ఒక్క దినము కంటే శ్రేష్టం. బైబిల్లోనేమో ఒక రకం చదివితేనేగా బైబిల్ చదివితేనే కదా. మరి దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని అలా టప్పాగా తీసుకోవటం కాదండి. మళ్ళీ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం అయితే వాటికి అసలు మామూలుగా చదవరు అంటే అది కంఠస్థ పాఠం అయిపోయింది. కానీ దేవారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాను. ఏంటి ధ్యానించేది? ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రం అంటే ఏంటిది? దీని మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంది. ధర్మశాస్త్రం ఏంటిది ధర్మశాస్త్రం అంటే? పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పెట్టాడు? పాత నిబంధన క్రొత్త నిబంధన 2 కలిసి ఉన్నాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథము అని చెప్పేసి పెట్టాడు. లేదు అని అంటే పాత నిబంధన సపరేట్గా, క్రొత్త నిబంధన సపరేట్గా ఉంటే ఇది ధర్మశాస్త్రము, ఇది క్రొత్త నిబంధన అని చెప్పేసి దేనికి దానికి పేర్లు డివైడ్ అయి ఉన్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ధర్మశాస్త్రము అనంటే బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథము దేవరాత్రములు అంటే రేతులు మొత్తం చదవమంటలా. అసలు సాయంత్రం స్కూల్ కాడ నుంచి వచ్చిన కాడ నుంచి నిద్రపోయేదాకా కాదు, పొద్దున్న లేచేదాకా చదవమంటలా. ఓపుకుంటే చదవండి, మరి ఓపుకుంటే వాటికి చదవండి. అసలు సాయంత్రం బడికెళ్ళి వచ్చిన తర్వాత అప్పటి నుంచి మొదలెట్టండి.
తెల్లారిందా చదవండి ముందు. కాబట్టి మన యొక్క జీవితంలో రోజుకి 1 గంట సేపు అయినా దేవునికి అవకాశం ఇవ్వకూడదు కదా. అందరూ మర్చిపోయి మళ్ళీ తర్వాత వాక్యం ఏం చెప్పానని చెప్పేసి అందరిని అడుగుతా, ఒక్కొక్కరిని అడుగుతా, వాయిస్ కానీ గర్ల్స్ కానీ అందరిని అడుగుతా. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విని దేవుని చిత్త ప్రకారముగా మనం నడుచుకుందాం. దేవుని స్తోత్రం. దేవుడు మనలను ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చేయలేదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అయ్యా బాబాయ్, కొత్త చుట్టాలు వచ్చారు, మళ్ళీ పోయారు. అయ్యా కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందండి. కళ్ళు తెరిచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. క్రొత్త సంవత్సరం వచ్చింది కదా, మనం కూడా క్రొత్తగా అప్డేట్ అవ్వద్దు. కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, మాకు నా తండ్రి ఈ నూతనమైనటువంటి వాక్యములు ఈ రోజున మాకు అందరికి కూడా వినిపించినందుకు, మాకు నేర్పించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నూతన సంవత్సరం రావటమే కాకుండా నీ యొక్క మనసు, నీ యొక్క హృదయము, నీ యొక్క ఆలోచనలు కూడా నూతనముగా పుట్టించబడాలి అని చెప్పేసి అంటూ ఉన్నావు ప్రభా. నూతనముగా అంటే నా చిత్త ప్రకారంగా మీరు నడుచుకోవాలని అంటూ ఉన్నావు కనుక నా తండ్రి అయ్యా, మరి నీ యొక్క ప్రకృతిలో సన్న నలుసుతో సహా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు, నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు, నీ నామాన్ని సేవిస్తూ ఉన్నారు, నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. కానీ నాయనా, మానవులమైనటువంటి మేము మాత్రానికి నిన్ను స్తుతించటం లేదు ప్రభు. ఈ నూతన సంవత్సరంలోనైనా మా యొక్క జీవితాన్ని మార్చుకుంటూ సహాయించి, మా యొక్క మనసును మార్చుకుంటూ సహాయించి, మా యొక్క నడవడికను మార్చుకుంటూ సహాయించి, మార్చుకొని నీ చిత్త ప్రకారంగా నడుచుకుని నీ బిడ్డలముగా మేమందరము కూడా నడుచుకొని నీ రాజ్యములో నీ బిడ్డలముగా మేమందరము కూడా చేర్చబట్టగా సహాయం చేయమని త్వరలో రానన్నటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా.